సీట్లో 91వ పాట. స్తోత్రం స్తోత్రం. దేవుడు గత కాలం అంతా నోరున్నోళ్ళు అందరూ పాడాల. ఇద్దరు ముగ్గురికే ఉందా? ముగ్గురికే ఉందా? లేదా బాగా అలా చేస్తున్నాం. సైలెంట్గా ఉండాలి. వాక్యం పెట్టినప్పుడు ఆట తీను దేవుడు తీరుతాడు. స్తోత్రం స్తోత్రం అని పాట పాడదు. మీకు గ్రూప్లో పెట్టండి. అది గ్రూప్లో పెట్టి మీకు వచ్చింటుంది. ఎస్ నీకోసం గ్రూప్లో పెట్టండి. అందరికీ పాట వచ్చు, చక్కగా పాడదాం, చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభునాన్ని మహిమపరచడం. గత కాలం అంతా కాచి కాపాడాడు. 360 రోజులు కాచి కాపాడాడు. ఎన్నో వైరస్లు వచ్చాయి. యోగు చుట్టూ కంచి వేసినట్టు యోగు చుట్టూ కంచె ఉంది, కానీ దేవుడు మళ్ళా కంచి తీసి దంచి మళ్ళా కంచి వేసాడు. స్తోత్రం. ఈరోజు మనం దంచబడ్డాం. ఈ రాత్రి పచ్చడి చట్నీ అవుదుము గాక. ఇష్టం లేని వాళ్ళు అనట్లా. ఏమవ్వాలి? చట్నీ ఇడ్లీలోకి క్యాస్వా. ఓకే. స్తోత్రం 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 స్తోత్రం.
ఇచ్చిన సంవత్సరం అంతా 365 రోజులు మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, మా సాగులు అయ్యా ఎంతగానో కాచిన వాడా. స్తోత్రం 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 యేసయ్యానికి స్తోత్రం. గొప్ప దేవానికి స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తానికి స్తోత్రం. యేసయ్యా 365 రోజులు కాచిన వాడా. మా ప్రయాణాలు, మా పనులు, మా జాబులు, మా డ్యూటీలు నైనా, స్తోత్రం స్తోత్రం అయ్యా. 360 రోజులు కాచినావు మమ్ము, భద్రపరిచి మేలు చేస్తావు. 360 రోజులు కాచినావు మమ్ము, భద్రపరిచి మేలు చేస్తావు. స్తోత్రం 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 యేసయ్యా. పరిశుద్ధుడైన మా త్రిపల్లకు తండ్రి, శ్రేష్ఠుడా, ఘనుడా, అతి కాంక్షణీయుడా, ఆరాధనకు యోగ్యుడా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్వామి. దేవా, ఎనలేని ప్రేమను చూపించావు, వివరించలేని కార్యాలు చేశావు, వర్ణించలేని నాయన నీ కార్యాలు. నేను పోలిన వారు ఎవరు లేరు ప్రభువా. దేవానికి స్తోత్రాలు. ఘనుడా, ప్రియుడా, యేసయ్యా నీకు స్తోత్రాలు. అభిషేక్తుడా, ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రాలు. పొగలెంతో స్పష్టముగా సూటిగా నాతో మాతో మీరు మాట్లాడారయ్యా. అయ్యా, విని విడిచిపెట్టక విని అనుసరించి అవలంబించి బ్రతుకును మా అందరికీ దయచేసి నీ కృప చూపట్టి ఈ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ రాత్రి నీకు అప్పగించుకుంటున్నాం. ఆశలు బలంగా వాడుకోమని మేలు చేయమని మహిమ పొందము. కాకుండా మేము అందరినీ అప్పగించుకుంటూ పిల్లల స్వాదిలో ఉంచుకోండి. ఆటంకాలు వేస్తున్నాముగా గర్దిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని నీ వాక్యం ద్వారా దర్శించండి నాయన. ఈ ప్రత్యక్షతను మాకు దయచేయండి అయ్యా. మీ కృప చూపించి మేలు చేసి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరు చెప్తామా? మంచిది. మరి సమయంలో లేట్ చేద్దాం. అన్నయ్యకి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. మరి దేవుడు నేను బలంగా వాడుకున్నాను గాక. ఆమేన్. Praise the Lord. 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 కొంచెం మాస్టర్ ప్రైజ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఇక్కడ యాంపులో Praise the Lord. Praise the Lord. Praise. తగ్గించు. Praise the Lord. ఉంచాలి. Praise the Lord. Praise the Lord. అమ్మ అప్పుడే నిద్రపోతుంది. ఏమో అప్పుడే నిద్రపోతున్నావు. ఓకే. మరొకసారి చేరి కూడి వచ్చిన పరిశుద్ధ జనాలమైన మీ అందరికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నా. మరి ప్రేమతో మమ్మల్ని ఈ ప్రాంతానికి ఆహ్వానించిన దైవదాసులు, మరి ఇప్పుడే నేను క్యాలెండర్లో చూశాను, ఎర్రయ్య అన్న గారు ఎలియాజర్ అనే పేరు ఉంది. ఎలియాజర్ అన్న గారికి
అక్కగారికి కుటుంబానికి కూడా వందనాలు, పెద్దలకు వందనాలు, అందరికి వందనాలు. ఎంతమంది ఉన్నారు? ఒక్కళ్ళని వందనాలు చెప్పాలి, అడిగి పెట్టించుకోవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం మీతో గడపడం, ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. పగటి వేళ చక్కని కొడుకు జరిగించాడు దేవుడు. తిరిగి సాయంత్రం చూస్తుండగానే అయిపోతా ఉంటుంది. ఇంకో గంటలో అయిపోయి మళ్ళీ నేను ప్రయాణం అయిపోవాల్సి వస్తుంది. చూస్తుండగానే అయిపోతూ ఉంటుంది. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 15 అంటే 15వ అధ్యాయము. ఆదికాండము 15వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా, నాకు ఏమి ఇచ్చినా ఏమి, నేను సంతానము లేని వాడినై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తగును కదా. చాలు చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. పగటి వేళ నీ దాసును మరుగు చేసుకొని సంఘానికి, నీ సేవకులకు కావలసిన శ్రేష్టమైన మాటలు మీరు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. నిలబడటానికి కూడా అర్హత లేదు నాయనా. కేవలం నీ కృప, నీ దయ చొప్పున ప్రభువా, మీరు ఇచ్చిన ఆరోగ్యం చొప్పున ప్రభువా, ఈ సమయంలో ఈ సాయంత్రం వేళ కూడా నీ దాసుడు వట్టివాడు మట్టివాడు మీరే మరుగు చేసుకుని శ్రేష్టమైన వాకులు అనుగ్రహించమని అడుగుతూ వినబుద్ధిని ప్రసాదించండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. వచ్చింది. మంచిది. చదివిన లేఖనంలో నుంచి ఆదికాండము 15వ అధ్యాయంలో చదివించాను. ఇందాక దైవదాసులతో దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పేసి మరి వారు అన్నారు. నిజమే. ఎందుకు ఆ మాట దేవుడు ప్రస్తావించాడంటే, యేసుక్రీస్తు వారి కాలంలో యేసుక్రీస్తు వారు ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశంలోనికి ప్రజలు, బహు జనులు ఆయన ఎంట వచ్చేవాళ్ళు. ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశంలో ఆయన ఎంట వచ్చేవాళ్ళు. అప్పుడు ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, కానీ వారి ఎంట ప్రజలు వెళ్ళడానికి ఇష్టపడేవారు. ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. వారి ఎంట వెళ్ళడానికి ప్రజలకు అంత ఇష్టం లేదు. ఎందుకంటే వారు బోధ అయితే చేస్తున్నారు, కానీ వారి క్రియలు వేరుగా ఉన్నాయి. వారి క్రియలు వేరుగా ఉన్నాయి, బోధ మాత్రం అద్భుతమైన బోధ చేస్తారు. అందుకే వారి బోధ వినండి, వారి క్రియలు చొప్పున నడవబాకనండి ప్రభు అంటే. 3 విషయాలు చెబుతా దాని గురించి. 3 విషయాలు. నెంబర్ 1,
మత్తయి రాసిన సువార్త 4:25 చూద్దామా? మత్తయి రాసిన సువార్త 4:25. గలిలయ, దెక్కపోలి, యెరూషలేము ప్రదేశాల నుండి యోర్దానుకు అవతల నుండి కూడా బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? గలిలయ, దెక్కపోలి, యెరూషలేము, యోదయ అవతల ప్రదేశాల నుంచి కూడా బహుజన సమూహములు ఆయన వెంట వెంబడించారు. దెకపోలి చాలా దూరం ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో దెకపోలి. నేను అనంతపురం జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత ప్రార్థన చేసేవాడిని. ఏమని ప్రార్థన చేసామంటే, ప్రభువా, ఈ చుట్టుపక్కల నుంచి ప్రజలు నీ సన్నిధికి రావాలి ప్రభు అని ప్రార్థన చేసేవాడు. తర్వాత ఏమని ప్రార్థన చేసామంటే, అన్ని కులాల్లో నుంచి ప్రజలు రావాలి ప్రభు అని ప్రార్థన చేసేవాడు. అన్ని కులాల్లో నుంచి రావాలి, చుట్టుపక్కల నుంచి రావాలి, అన్ని కులాల్లో నుంచి రావాలి. ఇంచుమించుగా మన మందిరానికి 10 కులాలు వేసినాయి. 10 కులాల్లో నుంచి ప్రజలు లేపుకొని వచ్చే శక్తి. ఎందుకంటే ప్రజలు యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు, ఒకళ్ళకి కాదు కదా, ఒక జాతికి కాదు కదా. సో అన్ని జాతులు రావాలి ఆయన దగ్గరికి. ఇంకొక మాట కూడా చెప్తాను. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 29వ వచనం. యేసు ప్రభువారు అక్కడి నుంచి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజనములు ఆయన యొద్దకు. ఇప్పుడు ఏ ప్రదేశంలో ఉన్నాడు? కొండెక్కాడు. ఇందాకే ప్రదేశము గలిలయ, దెకపోలి, యెరూషలేము ప్రాంతాల నుంచి వచ్చినట్టు చూస్తున్నాం. ఇప్పుడు కొండెక్కాడు ఆయన. కొండెక్కితేనే గొట్టెక్కితేనే ఎక్కడికైనా ప్రజలు వస్తానే ఉంటారు. కొండ మీద కూడా వస్తున్నారు. నేను చెప్తున్న పాస్టర్ గారికి ఇదే చెప్పాను. ఇది నాకు తెలిసి చాలతో బ్రదర్, మీకు పెంచుకోవాల్సిందని చెప్పాను. ఇది ప్రవచనం కాదు, దేవుడు ఇస్తున్నాడు అంతే. దాన్ని మీరు నమ్మండి, దాన్ని నమ్మేసేయండి. దేవుడు మన పరిచర్యను చూసి, మనము ప్రజల పట్ల చూపించి ఆ ఆప్యాయతను చూపించి వాళ్ళను దేవుడు తీసుకుని వస్తాడు. ఇంకొక మాట కూడా చెప్తాను. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. 14వ అధ్యాయం. యేసు ప్రభువారు ఆ సంగతి విని తోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశానికి ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణాల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఇప్పుడు ఏ ప్రదేశంలో ఉన్నాడు? అరణ్య ప్రదేశం. ఇందాక ఏ ప్రదేశము? కొండెక్కాడు. కొండెక్కినా వస్తున్నారు, అరణ్య ప్రదేశంకి వెళ్ళినా వస్తున్నారు. కారణం ఏంటంటారు? కాలినడకన. మీకు బైక్ ఉంటేనే రావట్లేదు, కాలినడకన వస్తున్నారు. ఎంత ఆసక్తి అండి వాళ్ళకి. యేసు ప్రభు అంటే ప్రాణం, వాళ్ళకి పిచ్చి. ఆ పిచ్చి ఉన్న వాళ్ళు ఇంటికాడ ఉండబుద్ధి కాదు. ఆ పిచ్చి ఉన్నవాళ్ళు ఇంటికాడ ఉండబుద్ధి కాదు. నువ్వు ఏ రకంగా ఎంత కూర్చోబెట్టినా కూర్చోబుద్ధి కాదు. వెళ్ళాలి తపన రగులుతూ ఉండదు అనమాట. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రియమైన వాళ్ళ అమ్మగారికి కానీ లేదా అయ్యగారికి కానీ ఇద్దరు నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక సేవకుడుగా ఈ సేవ ఇంతటితోనే సరిపెట్టుకోవాలని కోరుకోబాకండి. దీన్ని ఇంకొంచెం పెంచాలని కోరుకోండి. ఆ కోరికను దేవుడు తీరుస్తాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. నమ్మితే కొట్టు చప్పట్లు. సచ్చు దెబ్బలు కొడుతున్నారేంది? కొడితే గట్టిగా కొట్టాల.
ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏం చేయడం అలా ప్రైజ్లా అంతే మరి ఏంటి ఏ విషయంలో రాజీ పడకూడదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎంత రాపిడి ఉంటే అంత దేవునిలో బలంగా ఉంటాం. రియల్ నిజం. నువ్వు చేసేదంతా సఫలం బాగుంది అనుకో, అప్పుడు నేను చేసేదంతా దేవునిలో బాగుంది కావాలా అని అనుకుంటావు. నో కొంచెం నీకు ఎదురు దెబ్బలు తగలాల. కొంచెం ఎదురు దెబ్బలు తగులుతా ఉంటే అప్పుడు మోకాళ్ళు బలంగా ఉంచుతావు. సింపుల్ ఒక మాట చెప్పనా, బాగున్నప్పుడు బాగా ప్రార్థన చేస్తారా, మంచాన ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేస్తారా? బ్రదర్ చెప్పండి, మీరు మంచంలో ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేస్తారా, బాగున్నప్పుడు ప్రార్థన చేస్తారా? అచ్చయ్య గారు బాగున్నారు కదా, పాపం ఆయన 1:30కో 2 గంటలకు నన్ను తీసుకుని వచ్చాడు స్టేషన్ కానించి. బాగున్నప్పుడు ప్రార్థన చేస్తారా, మంచంలో ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేస్తారంటే మంచంలో ఉన్నప్పుడే బాగా ప్రార్థన చేస్తారు. దీనికి నేనేం చెప్పను, బైబిల్ ఏమని చెప్పినా, యోబు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం చదవండి. యోబు గ్రంథం, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకటి ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన శిక్షణ నొందును. శిక్ష లేక శిక్షణమా అంటే, మీకు శిక్షణం అంటే తెలుగులో, మనకు తెలుగు వాళ్ళం కదా, ఇంగ్లీష్ వాళ్ళం కదా, ట్రైనింగ్ అంటే బాగా తెలుసు. ట్రైనింగ్ అంటే బాగా తెలుసు. శిక్షణము అంటే ట్రైనింగ్. ఏం ట్రైనింగు? ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన అతనికి ప్రభువారు ఇచ్చేది ఏంటంటే ట్రైనింగ్. ఏ ట్రైనింగ్? పోలీస్ ట్రైనింగ్, నర్స్ ట్రైనింగ్, అనేకమైన ట్రైనింగ్లు ఉంటాయి. నర్స్ ట్రైనింగ్ చేయకుండా ఇంగ్లీష్ పడమంటే ఎట్ట పొడిచిద్దామా? మన పశువు కనిపించినట్టు పొడిచిపోతుంది. అందుకని ట్రైనింగ్ ఉండాలి. అప్పుడు అసలు మనకే భయం ఇంగ్లీష్ అంటే. అందుకని చెప్పేసి ఆ ఏకి ముందే అమ్మ చిన్నగా తల్లి అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా స్టార్ట్ చేయలేక ముందే భయం. అలాగే ఈ మంచం మీద ఎక్కిస్తున్నాడంటే ప్రభు వారు, నువ్వు ప్రభుని ఎన్నిసార్లు తలుచుకుంటావో, ఎన్నిసార్లు తెలుసుకుంటావు, ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటావు. అవునంటారా కాదంటారా? ఏదైనా రోగం వచ్చి నువ్వు మంచాన పడ్డావంటే పాస్టర్ గారు బాగా గుర్తుకొస్తారు ఆ టైంలో. అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి, సంఘంతో కూడా చెప్పండి అని ప్రార్థన చేయించండి. అసలు బాగోట్లేదు, ప్రాణం నీళ్లు కూడా పోవట్లేదు, అసలు పోవట్లేదు. ఇక ఆ టైంలో ప్రార్థన మామూలు కూడా. నువ్వు పాస్టర్ గారు చేస్తాడో చేయడో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం బాత్రూమ్ పోయినా ప్రార్థనే, బయటకు వచ్చినా ప్రార్థనే, ఇంటికి వచ్చిన ప్రార్థనే, శరాన్ని పెడుతుంటే ప్రార్థనే, ఆ సూది గుచ్చుతుంటే ప్రార్థనే. యేసయ్య 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 ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నిసార్లు గుర్తు చేసుకోవడానికి కోసమే నేను మంచం ఎక్కించేది, లేకపోతే నువ్వు మాటను అర్థమవుతుంది. అంతా బాగుంటే అన్ని అస్సలు కుదరట్లేదు అన్న ప్రార్థనకు రావడానికి. మరి నీకు కుదిరితే ఆడ కుదిరితే అస్సలు కుదరట్లేదు నాకు ప్రార్థన రావడానికి. అస్సలు వీళ్ళు పట్ల స్త్రీలు కూడా అదే తయారవుతున్నారు. పురుషులు అసలు ఫుల్ బిజీ, వీళ్ళు మామూలు లేరు, మీరు ఇంకా బిజీలోకి వెళ్ళిపోతారు. ఓహో, మీకు కరెక్ట్ అయిన ప్లేస్ ఏంటంటే మీరు కరెక్ట్ గా ఆ ప్రభుని గుర్తు చేసుకోవాలంటే మంచం మీదకి తీసుకెళ్ళాలంటాడు. సో ఆ టైంలో ప్రభు వారిని చాలా చక్కగా గుర్తు పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకో విషయం చెప్పిన, పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన ప్రకటన చేస్తాడు. ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారా ఉపవాస ప్రార్థనకి? ఎంతమంది వస్తారా? ఎంతమంది వస్తారా అసలు? అప్పుడు ఎంతమంది వస్తే ఈ సంఘం త్రిబుల్ అయింది, త్రిబుల్ అయింది, ఇంత సంఘం త్రిబుల్ అయింది. ఎందుకంటే ఎంతమంది ఏడితే ఆనాడు నినివే పట్టణం మొత్తం ఏడితే ప్రభు వారు పశ్చాత్తాపడి ఏ కీడు రాయకుండా చేశాడు కదా. మరి మేము ఇంతమంది వచ్చి ఏడుస్తుంటే, ఉపవాసాలు ఉంటే ప్రభు వారు ఇంకా సంఘాన్ని ఎందుకు పెంచడం? ఉపవాస ప్రార్థనకు వచ్చేది 4, 5, 3, 2, 10 మంది. అందుకని దేవుడు నువ్వు ఎట్ట 80
3 రోజులు మంచాన్ని పడేస్తాడు, నీళ్లు లేవు, అన్నం లేదు. అప్పుడు పాస్టర్ గారు చెబుతారు, అన్నయ్య 3 రోజులు పెట్టి అన్నమే పోవట్లేదు. ఓహో పోవట్లేదా, ఉపవాస ప్రార్థన రావట్లేదు కదా, అందుకని ఆడ పెట్టినాడు ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం చెబుతాడు. ఆడబెట్టాడు ఉపవాస ప్రార్థన. నీవు దేవునితో ఎంత సమయం కేటాయిస్తున్నావో అంత దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. గడిగలవి చెప్తాను. నువ్వు దేవునితో ఎంత సమయం కేటాయిస్తావో, దేవుని పట్ల ఎంత ఆ ప్రేమను చూపిస్తావో అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గడిగా. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. ఆయనతో గడిపే సమయం చాలా విలువైనది. కాబట్టి మీరు ప్రభుతోనే ఉండాలని, సంఘం ఎదగాలని నేను కోరుకుంటున్నా. వాక్యం అయిపోలే, ఇప్పుడు ప్రారంభమైంది వాక్యం. ఏం చదివించాను వాక్యం? ఆదికాండంలో. ఇప్పుడు చదువుదాం, వాక్యంలోకి ఇప్పుడు ప్రవేశిస్తాం. చెప్పాను. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తనగును కదా. నేను మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే, దమస్కు ఎలియాజరు గురించి చెప్పాలనుకుంటున్నాను. మీ పాస్టర్ గారి పేరు కూడా ఎలియాజరే కదా. సో ఈ 2 మాటలే చెబుతాను, ఇంకేం బోధించను. ఈ 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. 75 సంవత్సరాల వయసులో ఆదికాండం 12వ అధ్యాయంలో ఉండేది. ఆయన పిలిచినప్పుడు వయసు 75 సంవత్సరాలు. ఈ రోజు 75 సంవత్సరాల్లో ప్రభువుని నమ్ముకోండి అయ్యా అంటే ఎవరన్నా కానీ, రేపో మాపు పోయేవాడికి నాకెందుకు అయ్యా అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. రేపో మాపు మేము పోతాం, ఇంకా స్వామి ఏంది, దేవుడు ఏంది, యేసు ప్రభు ఏంది అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కానీ అబ్రహాము 75 సంవత్సరాల వయసులో ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడ్డాడు. మొత్తం అబ్రహాం బతికింది ఎంతంటే 175 సంవత్సరాలు బతికాడు. దేవునితో నడిచిన కాలం ఎంతంటే 175లో 75 సంవత్సరాలు తీసేస్తే ఎంత? దేవునితో నడిచింది 100 సంవత్సరాలు. గట్టిగా చెప్పండి. మీరు దేవునితో నడిచింది ఎన్ని సంవత్సరాలు మీరు ఇప్పుడు రాసుకోండి. నువ్వు బాప్తీసం తీసుకొని దేవుని బిడ్డగా మారిన కానించి ఇప్పటి వరకు నీ సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు? 2, 3, 4, 5? అప్పటికే సీనియర్ అయిపోయినావు. 100 సంవత్సరాలు నడిచిన అనుభవం అబ్రహాంలో ఉంది. ఆయన బ్రతికింది 175. శారమ్మ బతికింది 127. దేవునితో నడవడం ప్రారంభం చేసినప్పుడు శారమ్మ వయసు 65. సో 127 సంవత్సరాలు ఆమె బతికింది. అబ్రహాము 175 సంవత్సరాలు బతికాడు. 100 సంవత్సరాలు దేవుని పాదాల దగ్గర గడిపి వచ్చాడు. 75 సంవత్సరాలు విగ్రహ సంబంధమైన జీవితంలో గడిపినప్పటికీ కూడా 100 సంవత్సరాలు దేవుని పాదాల దగ్గర గడుపుతూ వచ్చాడు. 25 సంవత్సరాల తర్వాత వాగ్దాన ఫలం పొందుకున్నాడు. అప్పుడు దాకా వెయిటింగ్ చేస్తానే ఉన్నాడు. సో అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు పిలవగానే వచ్చాడు, వెయిట్ చేస్తున్నాడు, చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. దేనికోసం అంటే, దేవుడు పిలిచిన తర్వాత దేవుడు సమృద్ధి అయిన ఆస్తిని ఇవ్వడం ప్రారంభం చేశాడు. ఆదికాండము 13వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో పిలిచాడో లేదో 13వ అధ్యాయంలో బహుధనవంతుడైన బైబిల్లో రాయడం జరిగింది. చదువమాట. వెండి బంగారాలు కలిగి పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చాలు, బహుధనవంతుడై ఉన్నాడు. 13వ అధ్యాయంలో ఉన్నాడు. ఇక ఈ 13వ అధ్యాయంలో ఉన్న ఆయన, బహుధనవంతుడిగా ఉన్న ఆయన 15వ అధ్యాయంలోకి వచ్చేలకే దేవుడు అంటున్నాడు, మరలా మాట్లాడుతున్నాడు, నీ బహుమానం నేను అత్యధికంగా చేస్తా, నీ బహుమానం నేను అత్యధికంగా చేస్తా. అత్యధికంగా చేస్తానంటే ఒక చిన్న నిట్టూరు పిలిచాడు అబ్రహాం. ఏమిచ్చినా ఏం ఫలితం ప్రభువా, నాకు ఏమిచ్చినా ఏం సుఖం? ఈ ఆస్తి మొత్తానికి కర్త దమస్కు ఎలియాజరే కదా. దమస్కు ఎలియాజర్ అని ఎందుకు అన్నాడంటే, సామెతల గ్రంథములో 29వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, సామెతల గ్రంథములో 29వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 21వ వచనం చదవండి. ఒకడు దాసుని చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచబడితే కుమారుడుగా ఎంచబడతాడు.
కుమారుడిగా ఎంచబడతాడు. వాస్తవంగా దాసుడిగా వచ్చాడు ఎలియాజరు. ఇప్పుడు ఏ స్థానం పొందుకోబోతున్నాడంటే కుమారుడు స్థానం పొందుకోబోతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము ప్రభువుకి దాసులమే. మేము కూడా మా పేపర్లో ఫోటో వేసినప్పుడు దైవ దాసులు అని పేరు పెట్టుకుంటాం. దైవ దాసులుగా మేము ఉన్నప్పటికీ కూడా దేవుడు రేపొద్దున మనల్ని ఆయనతో నమ్మకంగా జీవించినప్పుడు దాసులుగా పిలవడం, కుమారుడు స్థానం అయిపోతున్నాడు. కుమారుడు స్థానంలో అడుగులైపోతున్నాడు. సో ఈ దైవదాసుడుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు, మీరు స్త్రీలు ఎవరైనా సరే, ఆయనతో నడవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా రేపొద్దున కుమారుడు స్థానంలో చిన్నప్పటి నుంచి, అంటే నువ్వు ఎప్పుడైతే ప్రభుని నమ్ముకున్నావో, దేవుని బిడ్డగా మారిపోయావో, అప్పటి నుంచి కడ వరకు ఉంటే నీకు కుమారుడు స్థానం దేవుడు ఇవ్వబోతున్నాడు. మధ్య మధ్యలో అటు ఇటు డ్రాప్ చేయబాకండి, అటు ఇటు పోబాకండి. నువ్వు చివరి వరకు ఉంటే అది బైబిల్ ప్రకారంగా రూల్. సో ఎలియాజర్కి ఏ స్థానం రాబోతుందంటే కుమారుడు స్థానం రాబోతుంది. అందుకని నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఏం సుఖం, నువ్వు నాకు ఎంత ఇచ్చినా ఏం సుఖం. ఈ యొక్క ఆస్తి మొత్తానికి కర్త ఎలియాజరే కదా. ఆ ఎలియాజర్ కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? దమస్కు. ఆ 2 పాయింట్లు మీరు పట్టుకోవాలి. దమస్కు, ఎలియాజర్. దమస్కు అనే మాట బైబిల్లో 14వ అధ్యాయము ఆదికాండం 14వ వచనంలో కనపడుద్ది. తర్వాత 15వ అధ్యాయంలో కనపడుతుంది. 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. చెరపట్టబడినని తన ఇంట పుట్ట అవలంబించిన 318 మందిని వెంట పెట్టుకొని తాను మటుకు ఆ రాజును తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి కొట్టి దమస్కు ఎడమ తట్టున పోగు మటుకు తరిమి. చాలు. ఇక్కడ గమనించినట్లయితే దమస్కు అనేది 14వ అధ్యాయము 14వ వచనంలో కనపడింది. 15వ అధ్యాయంలో 3వ వచనంలో కనపడింది. ఈ దమస్కు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎలియాజరు. ఈ ఎలియాజరు అబ్రహాముకు ఒక మంచి నమ్మకమైన దాసుడు, ఒక నమ్మకమైన పనివాడు అని చెప్పాలి. సో ఈ నమ్మకమైన పనివాడు దమస్కు ప్రాంతానికి చెందినవాడు. ముందు దమస్కు గురించి చెప్తాను, తర్వాత ఎలియాజరు గురించి చెప్తాను. దమస్కు అనేది వాస్తవంగా, దమస్కు అంటే ఆ ప్రాంతము సిరియాకు రాజధాని. మీరు చదవండి యెషయా గ్రంథం ఒకసారి చూసినట్లయితే. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. దమస్కు అనేది సిరియాకు రాజధాని. వినండి, ఈ దమస్కు అనేది రాజధాని. రాజధాని అంటే చాలా పెద్ద పట్టణం అని అర్థం. మనకు రాజధాని ఏది? ఢిల్లీ. ఢిల్లీకి పోయారప్పుడు హైదరాబాద్ కూడా మర్చిపోయినట్టున్నారు వీళ్ళు. మనకు రాజధాని ఏది? అమరావతినా? అప్పుడు 3 అన్నారు, ఇప్పుడు 1 వచ్చిందా? సరే, మనకు రాజధాని తెలంగాణ వాళ్ళకి రాజధాని హైదరాబాద్. ఢిల్లీ దేనికి? క్యాపిటల్ అమ్మ మొత్తానికి. సో రాజధాని అంటే చాలా పెద్ద పట్టణం. ఈ సిరియాకు రాజధాని దమస్కు. ఈ దమస్కు అనేది చాలా పెద్ద పట్టణం. ఇంచుమించుగా ఇప్పుడు లెక్కల ప్రకారం చూస్తే 2 కోట్ల మంది పైచిలుకు ఉన్నారని అంచనా. 2029లో లెక్క ప్రకారం చూస్తే 1,71,00,000 మంది ఉన్నారని అప్పుడు అంచనా వేశారు. దమస్కు ప్రాంతంలో 1,71,00,000 మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రాంతం వరకే. ఆ ప్రాంతంలో 3 జాతులు ఎక్కువగా ఉంటాయి. 3 జాతులు. నెంబర్ వన్ ఏ జాతి అంటే ఇస్లామిక్ లోనే సున్నీ ఇస్లామిక్ అనే వాళ్ళు 78% వాళ్ళు ఉన్నారు. తర్వాత సియా ఇస్లామిక్ వాళ్ళు 10% ఉన్నారు. క్రైస్తవ మతము 12% ఉంది. టోటల్ గా 100%లో చూస్తే 78 ప్లస్ 10 88% ముస్లిం ప్రాంతం. అది ముస్లింలకు ఎక్కువగా ఆ ప్రాంతానికి నిలయంగా ఉన్న ప్రాంతం దమస్కు.
ఈ దమస్కులో ఎక్కువగా 200 పైచిలుకు మసీదులు ఉన్నాయి. ఆ దమస్కులోనే 200 కంటే ఎక్కువగా పైచిలుకు అక్కడ మసీదులు ఉన్నాయి. మన క్రైస్తవులకు సంబంధించిన చర్చిలు, పేరుగాంచిన చర్చిలు ఒక 5 ఉన్నాయి. నెంబర్ 1 సిరియా ఆర్థోడాక్స్ చర్చి, సిరియా క్యాథలిక్ చర్చి, గ్రీకు క్యాథలిక్ చర్చి, గ్రీకు అర్థో ఆఫ్ చర్చి, సెయింట్ పాల్ చర్చి. మొత్తం 5 చర్చిలు, పేరుగాంచిన చర్చిలు అక్కడ పెద్దవి. సో ఇది ఆ యొక్క దమస్కు పట్టణం యొక్క నిర్మాణం. ఇప్పుడు చెప్తున్న ఈ లెక్కల ప్రకారం అప్పుడు చూస్తే అంత డెవలప్మెంట్ అయిన ప్రాంతము కాదు, అప్పుడు అంత డెవలప్మెంట్ గా ఉన్న ప్రాంతం కాదు. సరే, విషయం ఏంటంటే ఈ దమస్కులో ముస్లిమ్స్ ఉన్న ప్రాంతంలో ఎలియాజరు అబ్రహాముకు దాసుడుగా రావటం ఒక గొప్ప సంగతి. ఎందుకంటే ఒక నమ్మకమైన వ్యక్తిగా ఎలియాజరు ఉన్నాడు. ఈ నమ్మకమైన వ్యక్తి అబ్రహామును వెంబడిస్తున్నాడు. ఈయన ఆ ప్రాంతంలో ఉన్న వాస్తవంగా చూస్తే అప్పటికి ఎలియాజరు వెంబడించేటప్పుడు క్రైస్తవం లేదు. ఎలియాజరు వెంబడిస్తున్నప్పుడు క్రైస్తవంగా ఉన్న ప్రాంతం కాదది. ఎలియాజరు ఎవరి దగ్గర పనివాడిగా చేరాడు? అబ్రహాం దగ్గర పనివాడిగా చేరాడు. అబ్రహాములో ఏమున్నది? ప్రార్థనా జీవితం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాములో ఉన్నది ప్రార్థనా జీవితం. ఆదికాండం 12వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఆయన ప్రార్థనా జీవితాన్ని మీ ముందు ఒకసారి ఉంచుతాను, జాగ్రత్తగా చూడండి. ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమును ఈ దేశం ఇచ్చిదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన. అబ్రహాములో ఉన్నది ఏంటంటే ప్రార్థనా జీవితం. అర్థమవుతుందా? నీ గుడారము దగ్గర నీకు ఎంత ప్రార్థన ఉంటే నీ బలిపీఠం అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. నీవు బలిపీఠము నువ్వు నీ గుడారములో ప్రార్థన లేకపోతే ఉపయోగం లేదు. నీ గుడారంలో ప్రార్థనలో ఉండాలి. నెక్స్ట్ ఇంకొక మాట, 13వ అధ్యాయము ఆదికాండము 18వ వచనం. ఆదికాండం 13:18. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోన్లో ఉన్న మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. చూసారా, అబ్రహాములో ఏమున్నదంటే ఎక్కడ బలిపీఠం కడితే అక్కడ ప్రార్థన జీవితం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ప్రార్థన జీవితం రగలాలి. చెప్పలేదు గట్టిగా, ప్రార్థన జీవితం రగలాలి. మేము అనంతపురంలో ఉన్నప్పుడు ఫస్ట్ లో బాడికి ఉండాల్సి వచ్చింది. ఎవరు ఇవిట్ల బాడి గంట తెలుసు, అద్దెకి ఉండాలి. ఎవరు ఇట్లా ఒక ఆయన వచ్చి అన్నాడు, మా ఇంట్లో ఉంటారా అన్నాడు. ఉంటామయ్యా. ఎంత రెంట్ ఎంత అన్నాడు. ఫ్రీ అన్నాడు. ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగా ఇస్తాం అన్నాడు. నిజమేనన్నా? నిజమే. సరే అని చెప్పేసి ఆ ఇంట్లో పోయాం. అంతా శుభ్రం చేసుకున్నాం, ఆ ఇంట్లో పోయాం. విచిత్రం ఏంటంటే తెల్లారి పొద్దున అందరిని ఎంక్వైరీ చేస్తున్నాడు. ఆ పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారా, ఇల్లు దాటిపోయారా అని అడుగుతున్నాడు. మేమున్నాం, యాడికి పోలా. అసలు మమ్మల్ని ఎందుకు ఎట్లా ఎంక్వైరీ చేస్తున్నాడు ఆ ఇంటి అని చెప్పేసి మాకు డౌట్ వచ్చి అడిగాం. ఏమి లేదయ్యా, వాళ్ళు ఇల్లు ఓపెన్ చేశారు. ఇల్లు ఓపెన్ చేసి ఆ రాత్రి ఉన్నారు. మధ్యరాత్రి వేళ ఒక పిశాచి వచ్చి గొంతు కొట్టుకుందంట. అప్పటికప్పటికే వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు మళ్ళీ పాత ఇంట్లోకి. ఇది ఖాళీగా ఉంది, మీరుంటే మీరు ప్రార్థనలు చేస్తారని దెయ్యాలు పోతాయని మీకు ఇచ్చారు. మీరు ప్రార్థన చేస్తే మీ ఇంట్లో ఏముండవు, లేకపోతే అసలు ఆల్రెడీ ఉండే పెద్ద పెద్ద దెయ్యాలు. టీవీలు లేవు, పెద్ద పెద్దవి పెట్టుకున్నారు. అప్పుడు ఏదో చిన్న టీవీలు పెట్టుకున్నారు. ఇప్పుడు అన్ని ఫ్లాట్లేగా, అన్ని ఫ్లాట్లు వచ్చినాయి. ఫ్లాట్లు పెట్టి వాళ్ళు ఎగురుతా ఉంటే మీరు చూస్తా ఉంటే
నేల టికెట్ తీసుకొని కింద కూర్చొని తింటా ఉంటారు మళ్ళీ, అంతేగా. టీవీ ఏమో పైన ఉంటుంది, మీరు ఆడుకుంటారు మరి కింద కూర్చునేది. కింద కూర్చొని టేబుల్ మీద కూడా కూర్చోరు, కింద కూర్చొని వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎగురుతూ ఉంటే తింటా ఉంటారు. ఇది మన లైఫ్. ప్రార్థన జీవితం ఏడుంది, ప్రార్థన జీవితం ఏడుంది. అబ్రహాము గుడారం దగ్గర ఏముంది? ప్రార్థన ఉంది. నీ గుడారములో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఎప్పుడైతే నీ గుడారములో ప్రార్థన ఉండదో నీ గుడారములో ఉన్న చీకటి అంతా పారిపోయింది, వండాలని అనిపించదు. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం నీ గుడారంలో ధూపం వేసి ప్రార్థన చేస్తే ఆ గుడారాలు దీవించబడతాయి, ఆ గుడారాలు ఆశీర్వదించబడతాయి. సో అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన జీవితం, ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రార్థన. ఆ ప్రార్థనే, ఈ ప్రార్థన చేస్తుంటే పక్కన ఉన్న ఎలియాజరు చూస్తున్నాడు. మీకేంట తెలుసు అని అడగబాకండి, అది కూడా చూపిస్తా. ఆదికాండం 24వ అధ్యాయంలో పోదాం. పడి ఆదికాండం 24వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆదికాండం 24వ అధ్యాయం 24వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయాల్లో యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంట పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెల్లో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకునకును నా కుమారునికి భార్య తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదను అనెను. వినాలి, ఈ దాసుడంట ఇంత పెద్ద దాసుడు రెండో మాట ఏం రాశాడంటే సమస్తమును ఏలుచున్నాడంట. సమస్తమును ఏలుచున్నాడు. సమస్తమును వేరటమే కాదు, ఈ దాసుడిలో ప్రార్థన జీవితం నేర్చుకున్నాడు. ఎవరిని బట్టి అంటే యజమానుని బట్టి ప్రార్థన జీవితం నేర్చుకున్నాడు. నిన్ను బట్టి ఇతరులు ప్రార్థన జీవితం నేర్చుకోవాలి. చేస్తారా? మోకాళ్ళు వచ్చుతారా? మీ ఇళ్లలో, మీ ఇంట్లో, మీకు దేవుడిచ్చిన గృహంలో మీరు ప్రార్థన జీవితం కలిగి ఉంటే, మీరు వెళ్తున్న ఆఫీసులో కానీ, మీరు వెళ్తున్న పనిలో కానీ, మీరు వెళ్తున్న ప్రదేశాల్లో కానీ మీరు ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూసి ప్రార్థనకు పనులు అనుకోవాలా? అనుకోవడం కాదు, వాళ్ళు కూడా వచ్చాల్సిందే, వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిందే, వాళ్ళు కూడా దేవుని దగ్గరికి రావాల్సిందే. ప్రియులారా, ఇంత మటుకే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇంతవరకే సంఘం అని ఎక్స్పెక్ట్ చేయట్లా. దేవుడు పెంచుతున్నాడు అని చెప్తున్నాను. ఎందుకు పెంచుతున్నాడంటే నమ్ముకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నీ ద్వారా. అక్క, ఎవరి ద్వారా? నువ్వు మోకాళ్ళు వచ్చితే, నువ్వు ప్రార్థనా జీవితం ఉంటే పెరిగిపోతారు. మనుషులు మారిపోతాయి, కఠినమైన జీవితాలు కూడా మారిపోతాయి. దేవుడు మార్చేస్తాడు అంతే. ఎలియాజర్లో ప్రార్థనా జీవితం ఎలా పుట్టిందంటే అబ్రహాము ద్వారా పుట్టింది. ఇప్పుడు ఈ మీకు అర్థమయ్యే కోణంలో చెప్తున్నాను. ఇప్పుడు అబ్రహాము భార్య అయిన శారా నిద్రించిన తర్వాత ఇప్పుడు ఇస్సాకుకు పెళ్లి చేయాలి. పెళ్లి చేయడానికి అబ్రహాము ఎలియాజర్ని పిలిపించి ఆయన చేత ఒక ప్రమాణం చేయించుకుంటున్నాడు. నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయి నా యొక్క కుమారుడుకు నువ్వు పెళ్లి కూతురుని తీసుకొని రావాలి. అయ్యా, వాళ్ళు ఒకవేళ పెళ్లి కూతురు పంపించడానికి ఇష్టపడకపోతే ఈ ప్రమాణం నుంచి నువ్వు తొలగిపోతావు. ఒకవేళ బాబును చూడాలనుకుంటే అట్లా చూడడానికి అవకాశమే లేదు, ఆమెను మాత్రమే తీసుకొని రావాలి. ఇప్పుడు పెళ్లి చూపులు ఫోటోలు పంపించు, ఫస్ట్ ఫోటోలు పంపించు, బయోడేటా పంపించు, బయోడేటా పంపించాలి, నీ ఫోటోలు పంపించాలి. ఎన్ని ఉండే తతంగా లక్ష్యం కూడా అవి నచ్చట్లా, అవి కూడా నచ్చట్లా. పోని పెళ్లి చేసినా అనుమానం దెయ్యాలతో రగులిపోతున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు సంసార జీవితం బాగా సాగుతుందని అనుకుంటే దాదాపుగా 50% సాగట్లేదని చెప్పాలి. 50% సాగట్లేదు. పాతకాలంలో కొట్టుకున్నా, తిట్టుకున్నా, అరుచుకున్నా ఇద్దరు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. తొందరగా విడాకులకు అప్లై చేసుకుంటే కొత్త కుటుంబాలే, కొత్తగా పెళ్లి చేసుకుంటారు. శిష్యమా, వీళ్ళ మధ్య అస్సలు కుదరట్ల.
ఆ మధ్య కాలంలో నేను సెల్లులోను పేపర్లో చదివా, వాడు నెలకోసారి స్నానం చేస్తారంట. ఏమంటది, నాకు ఇడాకి స్వామి అడుగుతుంది. వాడికి ఏం పిచ్చి, మరి నెలకోసారి స్నానం చేసే పిచ్చి వాడికి. ఏమో నాకు విడాకులు, నాకు వద్దు అతనితో సంసారం అని చెప్పేసి. ఈ రకంగా మనుషులు తొందరగా అర్థం చేసుకోవట్ల రకరకాలుగా. సరే, ఇక్కడ పెళ్లి విషయం చాలా ప్రత్యేకంగా ఉంది. ఎంత ప్రత్యేకంగా ఉందో తెలుసా? పెళ్లి కుమారుడు పంపించడానికి పెళ్లి తండ్రి ఒప్పుకోవట్లేదు, కానీ ఎలియాజరు వెళ్ళి తీసుకొని రావాలి. నువ్వు ఎట్లా తీసుకొస్తావు? ఎట్లా ఉంది? దేవుని యొక్క ప్రేమ ఉంది, దేవుని యొక్క ప్రార్థన ఉంది, దేవుని యొక్క సహాయం ఉంది. ఆ సహాయంతో ఆయన శ్రేష్టమైన వాటిని తీసుకున్నాడు. విలువైన వస్తువులు తీసుకున్నాడు. 10 వంటలు తీసుకున్నాడు. పనివారిని తీసుకొని 10 వంటలు తీసుకొని ఆ పరివారంతో బయలుదేరి వెళ్తున్నప్పుడు ఏ నమ్మకంతో ప్రయాణం కట్టాడు? వాస్తవంగా పెళ్లి కొడుకు తేకూడదు, పెళ్లి కుమారుడు ఇస్సాకును చూపించడానికి ఇష్టపడకూడదు, పెళ్లి కూతుర్నే తీసుకొని రావాలా? ఎలా నమ్మించాలి? ఏ రకంగా తీసుకొని రావాలి? ఒకే ఒక ఆయుధం, ప్రార్థన ఆయుధం పట్టుకొని పోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో విచిత్రం చెప్పిన, చదవండి 24వ అధ్యాయం 10వ వచనం. 24వ అధ్యాయం 10వ వచనం. అతడు తన యజమాని వంటల్లో 10 వంటలను, ఆస్తిలో శ్రేష్టమైన దాన్ని, వస్తువులను తీసుకొని పోయాను. చూడండి, శ్రేష్టమైన వస్తువులు తీసుకొని పోయాడు. 10 వంటలను తీసుకొని పోయాడు. శ్రేష్టమైనవి వస్తువులు. అసలు మీ దృష్టిలో శ్రేష్టమైనది అంటే ఏంది? స్త్రీలు బాగా తెలుసు. స్త్రీలు శ్రేష్టమైనది మీ దృష్టిలో ఏంది? పలకండి, నోటి దాకా పెట్టుకున్నారు, పలకట్లేదు. బంగారమే కదా మరి. అదే ఒక ఆమె నిద్రలో లేచి బీరువా తెరిచిందంట. నిద్రలో లేచి లేకపోతే బీరువా తెరిచిందంట. ఇక గుండె జారిపోయింది. అమ్మో, బీరువా తెరిచింది. ఆమె వేసుకోవడమే జాత కాదు, పట్టే బొరుకుండి బీరువా తెరిచింది. చూస్తే అన్ని అమ్మయ్య మొత్తం ఉండేలే, దొంగలు రాలేదనుకున్నట్టు. ఎంత శ్రేష్టమైనదో బంగారం అంటే. ఎంతమంది పిచ్చి, నువ్వు చచ్చిపోయినప్పుడు మీకు ముక్కుందే, అది కూడా ఉండేది, తాగుబోతుడే, అది కూడా ఉండేది, తీసేస్తారు. నువ్వు పెట్టుకుంటా తగిలించుకో, మెడలో చేసుకునేది కానీ ఏదేదో మీకు తెలుసు. అవన్నీ స్త్రీలకు అవి నాకు తెలియదు, కానీ ఏది ఉండేరు. ఈయన శ్రేష్టమైనవి తీసుకొని పోయాడంటే బంగారం, వెండి, విలువైన వస్తువులు, బట్టలు, ఇవన్నీ కూడా శ్రేష్టమైన తీసుకొని పోయిన తర్వాత 10 వంటలు తీసుకొని పోయాడు. అద్భుతమైన మాట ఏంటంటే, నాకు నచ్చిన మాట ఏంటంటే, చదవండి 11వ వచనం. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చి వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన వంటెలను మోకరింపజేసి ఇట్లా అనేను. అనేది ప్రార్థన. ఎవరు మోకాళ్ళు ఉంచారట? నోరుండయా? ఎన్ని వెంటలు మోకాళ్ళు వచ్చినాయి? ఈ వెంటలు అసలు వచ్చనే మీరు వస్తారా వెంటల? నాకు తెలియదు, మరి మీ భాష గారిని అడగాల. నోరు లేని వెంటలు మోకాళ్ళు వచ్చినాయి. నోరున్నా అనకూడదు, ఎవరికి వాడండి. నోరున్న మనుషులు అనాలి. మేము రావటం అలాగే కూర్చుంటారు. పొద్దున్నే లేవడంతోనే వెళ్ళిపోతా ఉంటారు. ఎక్కడ మోకాళ్ళు ఉంచుతున్నావు బిడ్డ నువ్వు? నోరు లేని వంటలు 10 వంటలు మోకాళ్ళు ఉంచిన అనుభవంలో నేనే కాదు, నా వంటలు కూడా మోకాళ్ళు ఉంచాలి. గట్టిగా చెప్తారా? మోకాళ్ళు ఉంచి, అసలు ఆడికేం తెలుసు పాపం. మోకాళ్ళు ఉంచిన అనుభవంలోకి తీసుకెళ్ళాడు. ఆ విశ్వాసం చూడండి, ఆ ప్రార్థన జీవితం చూడండి. ఈరోజు క్రైస్తవులైన మనము నీ కుటుంబం అంతా మోకాళ్ళు ఉంచాలి. నీ పిల్లలు, నువ్వు మోకారింపు చేయాలి. అది చాలా విలువైన, ప్రశస్తమైంది. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ఏం చేశాడు? మోకాళ్ళు ఉంచలేదా? ద్వారకా చనిపోతే ద్వారకా దగ్గర పేతురు ఏం చేశాడు? మోకాళ్ళు ఉంచలేదా? ఎలీషా బాబు చనిపోతే మోకాళ్ళు ఉంచలేదా?
బైబిల్లో వీళ్ళందరూ మోకరించారండి. నువ్వు నేను ఎందుకు మోకాళ్ళు వచ్చాం? మోకాళ్ళు నొప్పులా? ఇండిషన్ వేయాలా మీకు? మోకాళ్ళు నొప్పులతో బాధపడుతున్నారా? మోకాళ్ళు వంచు వంచు అని చెప్పాలా? నువ్వెంతైతే మోకాళ్ళు ఉంచుతావో విజయం నీ ముందే ఉంటుంది. దూరంటి గట్టి చెప్పు. నువ్వు మోకాళ్ళు ఉంచిన జీవితంలో నువ్వు అడుగులు వేసావంటే నీ ముందే విజయాలు ఉన్నాయి. నువ్వెంతగా మోకరిస్తావో నీ ఆత్మీయ జీవితం అక్కడ కనపడుతుంది. నీ ఆత్మీయ జీవితం అక్కడ చూడాలి. ఎదుటివాడు చూస్తాడని కాదు, మనకు అవసరం లేదు. మన ఆత్మీయ జీవితం మన కోసం ఆ మోకరించే జీవితంలో అడుగులు వేసుకోవాలి. దానికి ఇక్కడ పేరు ఏంటంటే పెద్ద మోకాళ్ళు అంటారు కదా మీరు, అంతేనా? అనేది చిన్న మోకాళ్ళు అంటారు. అంటే చిన్న మోకాళ్ళు పెద్ద మోకాళ్ళు నాకేం తెలియదు. ఒకసారి ఎజరా పాస్ గారు ఆంధ్ర మాకల్లి వచ్చి పెద్ద మోకాళ్ళు ఏంటి అంటున్నారు. వీళ్ళు మిత్రపడి చూస్తున్నారు ఈ పెద్ద మోకాళ్ళు ఏంటంటే. నేను చెప్పాను మోకరించమని చెప్పినానా, మోకాళ్ళు వచ్చుతారని. అది ఆ మాట గుర్తుకొచ్చి చెప్తున్నాను. మీరేమంటారు? ఇక్కడ పెద్ద మోకాళ్ళేనా? ఇప్పుడు చిన్న మోకాళ్ళు వేస్తున్నారు అనుకుంటున్నాను. మోకరించే అనుభవంలోకి నీకు రావాలి. రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి మొక్కుదాం, మొక్కాలి. ఎలియాజరు నేర్చుకున్న విలువైన పాఠం ఏంటంటే తాను మాత్రమే కాదు, తను తీసుకెళ్లిన ఒంటెలను మోకరింపజేసిన అనుభవం. ఎందుకంటే చేయబోయే కార్యం చాలా ప్రశస్తమైంది, చాలా విలువైంది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? చదవండి. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఇది ప్రార్థన. ప్రార్థనే నా యజమానుడును. అసలు ప్రార్థనలో ప్రారంభం చేయటమే ఎవరు గుర్తు చేసుకుంటున్నాడు? యజమానుడు. ఏ మాట మాట్లాడినా యజమానుడు, ఏ మాట మాట్లాడినా యజమానుడు. నీవెంతగా నీ సేవకుడు నువ్వు గుర్తు చేసుకుంటావో అంతగా నీకు ఆశీర్వాద ఫలం ఉంటుంది. నిజం. నీ దైవ సేవకుడు నువ్వు ఎంతగా గుర్తు అంటే ఆయన పొగడమనట్లా, కోళ్ళు పోయమని చెప్పట్లా. నువ్వు ఎంతగా గుర్తిస్తావో దైవజనుడును నీ ఆశీర్వాద ఫలం అంత ఉండదు. గుర్తు. నువ్వు ఎంత తిరస్కరిస్తావో ఆ తిరస్కారం అంతా కూడా నీ మీదకే ఉంటుంది. నా యజమానుడు, నా యజమానుడు, నా యజమానుడు ఇదే పదం వాడుతున్నాడు కానీ నేను అనే పదం వాడట్లా. అయ్యా నేను వచ్చిన పని సఫలం చేయట్లా. నేను ఈ పని మీద వచ్చానయ్యా, నేను ఈ పని మీద వచ్చాను, నాకు సఫలం చేయట్లా. నా యజమానుడు పని మీద నేను వచ్చానయ్యా, నా యజమానుడు పట్ల అనుగ్రహం చూపుము నువ్వు. ప్రైజ్ లార్డ్. అది ప్రార్థన. చిత్తగించి అనుగ్రహం చూపుము. అద్భుతమైన ప్రార్థన చేశాడు. తను వంటిలో ప్రార్థన చేసి చాలించక మునిపే, ప్రార్థన చాలించక మునిపే ఏం జరిగింది? ఒక చిన్నది చక్కనిది, ఏ పురుషుడు కూడనిది అందమైన స్త్రీ ఆ నీళ్లు చేదుకోవడానికి వచ్చిందంట. ఈయన బావి దగ్గర మోకాళ్ళు వచ్చాడు. ప్రైజ్ లార్డ్ చెబుతారా? ఏ దగ్గర? బావి దగ్గర మోకాళ్ళు. బావి దగ్గర ముగ్గురికి అనుభవాలు ఉన్నాయి. బావి దగ్గర అనుభవాలు ముగ్గురికి ఉన్నాయి. నెంబర్ 1 మోషే, నెంబర్ 2 యాకోబు, నెంబర్ 3 ఎలియాజరు, నెంబర్ 4 యేసుక్రీస్తు వారు. వీళ్ళు నలుగురికి బావి దగ్గర మంచి అనుభవాలు ఉన్నాయి. మోషే ఏమో వచ్చాడు, నీళ్లు పెట్టాడు. ఇద్దరు మామ మందకి నీళ్లు దాకా పంపించాడు. యాకోబు కూడా వచ్చాడు బావి కాడ. యాకోబు బావి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ మామ మందకు నీళ్లు పెట్టాడు. ఇక్కడ ఈయన వచ్చాడు, నీళ్లు పెట్టడం కాదు, ఏకంగా మోకాడు వచ్చాడు. అందుకే యాకోబు లాబాను దగ్గర నుంచి బయటికి రావడానికి 20 సంవత్సరాలు పట్టింది, 22 సంవత్సరాలు పట్టింది. మోషే ఐగుప్తులో నుంచి ఇత్రో మామ దగ్గర నుంచి మళ్ళీ ఐగుప్తులో పడడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఎలియాజర్కి ఏమో నిమిషాల్లో పని అయిపోయింది. నోరు లేదా? యేసుక్రీస్తు వారు కూడా బావి దగ్గర ఒకే ఒక్క రోజులోనే సమరయులు మొత్తాన్ని సంపాదించేశాడు.
ప్రార్థనా పరుల జీవితం అట్టుండద్ది. గట్టిగా చెప్పు. ప్రార్థనా పరుల జీవితం అలాగుంటుంది. నీవు ప్రార్థనతో ప్రారంభం చేస్తే నీ పని సఫలమవుతాయి. ప్రార్థనతో నువ్వు ముందుకెళ్తే అలాగూ ఆత్మీయంగా ఎదగలుగుతావు. యాకోబు 22 సంవత్సరాలు అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మోకాళ్ళు ఉంచిన అనుభవం లేదు బావి దగ్గర. మోషేకు మోకాళ్ళ దగ్గర ఉంచిన అసలు ఆయనకి దేవుని గురించే తెలియదు అనుకో. ప్రియమైన వారులారా, ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు మోకాళ్ళు ఉంచితే నీ పనులు సఫలమవుతాయి. నీకెందుకు మోకాళ్ళు ఉంచలేకపోతున్నావు? నీ వల్ల కావట్లేదా? అర్థం కావట్లేదా? అంత పండిపోయి ముసలోళం అయిపోయామా? మోకాళ్ళు ఉంచే జీవితం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నావు? ఆ మోకరింపు అనేది ఎందుకు రావట్లేదు? ఈ రోజు నుంచి ప్రారంభం చేయదుగాక. హల్లెలూయా. నీ మంచము దగ్గరే మోకరించు. నీకు దేవుడు ఇచ్చిన మంచం ఇచ్చాడే, అక్కడ ఈ చిత్రం ఏంటంటే నాకు బెడ్షీట్ ఒకటి అయ్యా, ఏమనుకోకుండా పొద్దున్నే లేచేట ప్రార్థన చేస్తారు. మరి ఇట్ట ప్రార్థన చేస్తారు. ఏం కనపడదు అసలు. ఆ మంచం మీదనే ఉండి ఇట్ట ప్రార్థన చేస్తా ఉంటారు. మంచం దగ్గర కూడా దిగరు. ఏ ముసుగు ఇది? పెద్ద ముసుగా చిన్న ముసుగు? అసలు అర్థం కావట్లేదు నాకు. ఆ ముసుగులో కూడా ముందుకు పట్టం వెనక పట్టం, ముందుకు పట్టం వెనక పట్టం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ఇది మీ ప్రార్థన. ముందుకి వెనక పట్టమే ప్రార్థన. మంచం మీద నుంచి దిగు, మోకాళ్ళు వంచు. ఆ రోజు నీకు విజయం వచ్చింది. ఆ రోజు నీకు ప్రార్థన జీవితం నడిస్తే అప్పుడు నీవు ఫలిస్తావు బిడ్డ. మంచం మీద నుంచి ఊగేదేంటి? ఉయ్యాలు ఊగినట్టు ఊగుతావు. అదే ప్రార్థన. లేరా మీలో? తెల్లారుతో సీసీ కెమెరా పెడితే ఇంటికాడ మీ దగ్గర అప్పుడు బయటపడతారు మీరు. ఎంతమంది అండి కుర్చీలో కూర్చొని ప్రార్థన, సోఫాలో కూర్చొని ప్రార్థన, మంచం మీద కూర్చొని ప్రార్థన. అది కాదు, మోకరించి చేసే ప్రార్థన చాలా అవసరం. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఎలియాజరు తన మోకాళ్ళు వంటిలో మోకాళ్ళు ఉంచినాయి, ఆయన మోకాళ్ళు ఉంచాడు. ఆయన ప్రార్థన జీవితం ఇవన్నీ కూడా చూసండి ఎంత అద్భుతం, ఎంత తొందరగా పని సఫలమైందో చూడండి. 16వ వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్నిక ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె బావిలోకి దిగిపోయి కడవలో నీళ్లను చేదుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటూ పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను తాగనిమ్మని అడిగినావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడగడంతోనే పోసిన అనుభవం. అసలు ఇంకోటి ఏం అడిగాడంటే, అసలు ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, అయ్యా నా మటుకు నేనైతే నీళ్లు కావాలని అడుగుతాను. ఎవరు వస్తారో నాకు తెలియదు. నా మటుకు నేనైతే నీళ్లు కావాలని అడుగుతాను. నా వంటలకు మాత్రం వాళ్లే పోసేటట్టు నువ్వు సఫలం చేయాలి. నా వంటలకు పోయమని నేను అడగను. నా మటుకు నేనైతే అడుగుతాను. నాకు పోయిందని నా వంటలకు మాత్రం వాళ్లే పోయాలి. ఇది నువ్వు సఫలం చేస్తే అప్పుడు నా యజమానుడుకు కుమారుడుకు నువ్వు భార్యను అనుగ్రహించిన వాడు అవుతావు. ఈ ప్రార్థన సఫలమైంది. రిజల్ట్ అసలు ఎంత అద్భుతం అండి. ఆమె వెళ్ళింది, కడవ తీసుకొని నీళ్లు కొడతా ఉంది. ఈయన ప్రార్థన చాలించాడు. ఆ బావి దగ్గరికి వచ్చేసాడు. అమ్మా నీళ్లు పోయాలని అడిగాడు. నీళ్లు పోస్తా ఉంది. నీళ్లు పోసేటప్పుడునే ఒక మాట అంది, నీ వంటిలో కూడా నీళ్లు పోయినా అంతే. నీ వంటిలో కూడా నీళ్లు. ఆయన అడిగాడా? ఏమే అడిగిందా? ఆయన ఏ ప్రార్థన చేశాడు? ఆమె అడగాలని చెప్పాడు. దేవుడు సఫలం చేశాడు. సఫలం చేశాడు దేవుడు. ఎన్నోంట్లో? ఒక్కొక్కడు ఒక బింది తాగిదా? ఎక్కువేనా? సపోజ్ మీ లెక్క ప్రకారం 10 తాగింది అనుకుందామా? ఒక వంటి. అసలు వంటలు చూసారా? చూడలేదా? అమ్మ బాబోయ్, ఇక్కడ లేరు మీరు ఈ ప్రాంతంలో. రోడ్ల మీద అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాయి కదా. ఒక్కొక్క వంటి ఎన్ని తాగిందో నీళ్ళు. ఎడారి ఓడని దానికి పేరు. దాంట్లో కొన్ని స్టాక్ పెట్టుకునేదంట, నెలల తరబడి కూడా నీళ్లు పెట్టుకునేదంట. మన ఊరికి సింపుల్ గా వేసుకుందాం. ఒక వంట 10 తాగింది అనుకుందాం.
10 బిందెలు తాగింది అనుకున్నాం, 10 వంటలు ఎన్ని తాగుతాయి? ఒక తల్లి ఎన్ని పోయాలి ఇప్పుడు? నీకు కూడా ఉంది ఓపిక? టీ పెట్టడానికి ఓపిక లేదు. అల్లు చెప్తున్నా చేస్తే చెప్పాల్సింది ఏం చెప్ప. ఇప్పుడు కర్రీలు కూడా ఉండేవాళ్ళు లేరుగా, మరి కొనుక్కొచ్చుకోవడం అట్లా అయిపోయి తయారైపోయింది. వస్తా పప్పు చారు తీసుకోరా, ఏం చేస్తాడు మరి తెస్తా ఉంటాడు. నువ్వు వెంట వండలేవుగా, కొద్ది తాలింపు కూడా పట్టరా, అట్లా తయారైపోయారు. స్త్రీలారా, చేసుకొని తిను, హ్యాపీగా బతుకు. వాళ్ళు ఏదేదో కలుపుతారు, నువ్వు దీంట్లో బాగబాక కడుపు బ్రతో బాగబాక. దేవుని స్తోత్రం కలిగి ప్రశాంతంగా చేసుకో. ఏమైంది? ఎంతైంది ఖర్చు? మహా అయితే అట్లా తయారైపోతున్నారు. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వండే వాళ్ళు కూడా క్యాటరింగ్ అంతా క్యాటరింగ్ అయిపోయింది. అస్సలు వండేవాళ్ళు లేరు, ఏమీ లేరు. ఇక్కడ ఈ తల్లి ఎంత ప్రయాసపడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత చక్కగా ప్రయాసపడిందండి. వెంటనే ఆయన ఏం చేశాడు చూడండి 22వ వచనం. ఒంటెలు తాగుడైన తర్వాత ఆ మనుషులు అరతొలం ఎత్తుగలిగిన బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తొలములు ఎత్తుగలిగిన 2 బంగారపు గడియలను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగిన. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కాను కుమారుడు బెతీయోను కుమార్తెను అనిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె, మా వద్ద చాలా గడ్డి మేత, రాత్రి బస స్థలం కూడా ఉన్నదని అనగా, ఆ మనుషుడు తల వంచి యెహోవాకు మొక్కి, కొట్టు చప్పట్లో యెహోవాకు మొక్కి అసలు యజమానుడికి ఏం చెప్తున్నాడు అది చేస్తున్నాడంటే వెంటనే మొక్కాడంట దేవునికి అండి. అది కృతజ్ఞత. ఇటు ఒంటెలకు స్థలం ఉంది, ఈయనకి స్థలం ఉంది. అసలు వచ్చిన పని ఏంటంటే ఆ ఏదైతే మా రక్తం అంటున్నాడు, ఆ రక్తం కలిగిన బిడ్డ దొరికింది. నువ్వేదైతే అనుకుంటావో దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు సొంత ప్రయత్నాలు చేయబాక, నువ్వు సొంత ప్రయత్నాలు చేసి నువ్వు ఇబ్బందులు పాల్పడబాక. నువ్వేదైతే అనుకుంటావో దేవుడు నీకు ద్వారాలు తెలుస్తాడు. నీలో ప్రార్థనా జీవితం ఉంటే, నీలో ప్రార్థనా లైఫ్ ఉంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలియాజరు వెళ్ళిపోగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోగానే వాళ్ళందరూ లోపలికి పిలుచుకున్నాడు. యెహోవాను ఆశీర్వదించబడిన వాడు లోపలికి రా అని వెళ్ళిపోయాడు. చక్కగా భోజనం పెట్టారు. భోజనం పెట్టగానే అంటాడు, అమ్మా నేను వచ్చిన పని ముగించుకుంది భోజనము చెయ్యను. మరి ఏందో కొంచెం తినాయంటే లేదు వచ్చిన పని అయిపోయిన తర్వాత భోజనం. ఏంటో చెప్పాయా, నా యజమానుడు ఉన్నాడు, దేవుడు బహుగా దీవించాడు. నా యజమానుడు బహుగా దీవించాడు. కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడికి వివాహం చేయాలి. ఆ కుమారుడికి వివాహం కోసం తన స్వజనులకు పొమ్మన్నాడు. నేను వచ్చాను. నా ఒంటెలకు ఎవరైతే నీళ్లు పోస్తారో ఆమెను నా యజమానుడు కుమారుడుకు భారీగా స్వీకరించాలని నేను ప్రార్థించాను. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఈ తల్లి పోసింది. ఈమెను నా యజమానుడు కుమారుడుకు పెండ్లి భారీగా పంపించడానికి మీకు అంగీకారమేనా? అవసరమై ఉంటే చెప్పండి, లేదంటారా నేను మరొక దారి చూసుకుంటా చెప్పేసి. కాదని గాని అవునని గాని మేము చెప్పడానికి ఎవరమయ్యా? ఇది యెహోవా సఫలం చేశాడు కాబట్టి గడిగలిగి చెప్పు. ఇది దేవుడు సఫలం చేశాడు. మేమెలా కాదని దేవుడు సఫలం చేసిన తర్వాత మేము ఎలా కాదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఇంకొకసారి మొక్కుతున్నాడు. 48వ వచనం. నా తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుడు దేవుడైన యెహోవాకు స్తోత్రము గట్టిగలిగి చెప్పు. ఏం చేశాడంట? స్తోత్రాలు చెల్లించాడంట. స్తోత్రం చెల్లించాడంట. ఈ పాట వచ్చా? స్తోత్రం. చేతులు కూడా మోగట్లేదు. యేసునాథుని మేలును తలచి, యేసునాథుని స్తోత్రం చెల్లించి
సజీవయాగముగా మన శరీరం సమర్పించి సజీవయాగము మన శరీరము సంపూర్ణ ఇంతవరకు ఆయన పని సఫలమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఏకధాటిగా ప్రయాణం చేసి కొత్త నిబంధనలోకి వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇప్పుడు మనము అసలైన పాయింట్ మనం తీసుకోవాలి. చూద్దాం అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనా స్త్రీలనైనా కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఇక్కడికి వచ్చాను. 24వ అధ్యాయంలో నుంచి లేకపోతే 15వ అధ్యాయంలో నుంచి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలోకి ప్రయాణం చేశాను. ఎందుకు ప్రయాణం చేశానంటే అక్కడ ఉన్న దమస్కే ఇక్కడ ఉన్న దమస్కే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇక్కడికి ప్రయాణం చేయవలసి వచ్చిందంటే ఇక్కడ దమస్కులో ప్రార్థన కలిగిన స్త్రీలు ఉన్నారు, ప్రార్థన కలిగిన పురుషులు ఉన్నారు, ప్రార్థన కలిగిన శిష్యులు ఉన్నారు, ప్రార్థనాపరుడైన అననీయ ఉన్నాడు. గట్టిగా చెప్తాను, మరలా చెప్తున్నాను. ఇక్కడ దమస్కులోకి ఎందుకు అడుగులు వేశానంటే ఇక్కడ దమస్కులోకి ప్రార్థనాపరులైన స్త్రీలు ఉన్నారు, ప్రార్థనాపరులైన పురుషులు ఉన్నారు, ప్రార్థనాపరులైన శిష్యులు ఉన్నారు, ప్రార్థనాపరులైన సేవకుడైన అననీయ ఉన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఏమని అడగాలనుకుంటున్నానంటే ఈ దమస్కులోకి ప్రార్థనా జీవితాన్ని ఇప్పుడు ప్రారంభమైందా అప్పుడు ప్రారంభమైందా? గట్టిగా నేను చెప్పలేదు. ఈ దమస్కులోకి ప్రార్థన జీవితాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, ఈ దమస్కులోకి ప్రార్థన మంటను రగిలించిన వ్యక్తి, ఈ దమస్కులోకి ప్రార్థన అనుభవం అక్కడ శిష్యులు. మీరు ఇంకోసారి చదవాలి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 19వ వచనం. పిమ్మట దమస్కులో ఉన్న శిష్యులతో కూడా ఆగండి. దమస్కులో ఉన్న శిష్యులు, సౌలు దమస్కులోకి అడుగు పెట్టక ముందే శిష్యులు ఉన్నారా, లేకపోతే అడుగు పెట్టిన తర్వాత శిష్యులు తయారయ్యారా? ఏం మాట్లాడరు? చెప్పాలి. ఉన్నారు. ఈ శిష్యులు ఈయన దమస్కులోకి అడుగు పెట్టక ముందే ఆల్రెడీ శిష్యుల బృందం ఉంది. ఈ దమస్కులోకి ఆయన రాకముందే ఆ దమస్కులో ప్రార్థన ధూపం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రార్థన ధూపం ఎలాంటిదంటే వారు ఎంతో ఆతృతతో ప్రార్థన చేస్తున్నారు. మీకు ఇంకొంచెం అర్థమయ్యే కోణంలో చెప్తాను. 14వ వచనం. ఇక్కడనున్న నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. ఎవరు ఉత్తరం ఇచ్చింది? అననీయ. ఎవరికి ఉత్తరం ఇస్తున్నాడు? ప్రభువారికి ఉత్తరం ఇస్తున్నాడు. ప్రభువారు అంటున్నాడు,
నువ్వు సౌలుకు కోసం వెళ్ళి ప్రార్థన చేయాలంటే, ప్రభువా అతడు యెరూషలేములో ఉత్తరాలు పొందుకొని ఈ దమస్కులో ఉన్న పరిశుద్ధులను, ఈ దమస్కులో ఉన్న దేవుని బిడ్డలను హింసించడానికి, బంధించడానికి వస్తున్నాడని మేము ముందుగానే తెలుసుకున్నాం. తెలుసుకున్న వ్యక్తి ప్రార్థన చేస్తాడా చెయ్యడా? ఏం మాట్లాడరు? కొంచెం తల పైకెత్తారా? ఇప్పుడు బాగా ప్రార్థన చేస్తున్నారా? కరోనాలో బాగా ప్రార్థన చేశారా? నవ్వకుండా చెప్పండి. మీరు చెప్పండి. అయ్యి పురుషులు ఎప్పుడు చేశారు బాగా ప్రార్థన? సెకండ్ వేలో గచ్చ 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 వణుకుతా ఇంట్లో ప్రార్థన నడిచిందని నడవలేదా? సెల్లు లింక్ కలుపుకొని ఒకరికొకరు ప్రార్థనలు, ఏ ప్రార్థనలు సాగినాయి? కరోనా టైంలో ప్రార్థనలు, ఆ లింకులు ఇప్పుడు కూడా తాగుతానే ఉండే. జూమ్ మీటింగ్, గూగుల్ మీటింగ్, ఆ మీటింగ్, ఈ మీటింగ్ అప్పుడే వచ్చినవి, పుట్టినవి. ఒకళ్ళ ఇంటికాడికి ఒకళ్ళు పోవడానికి లేదు, ఒకరితో మాట్లాడడానికి లేదు. సుట్టరీపంగా ఎవరైనా చూడటానికి వస్తే నాయన నువ్వు బయటికి పోయాను. అది పరిస్థితి. కానీ ప్రార్థన నడిచిందా లేదా? కన్నీళ్లు గార్చారా లేదా? పాస్టర్ గారిని ఇందాక అడిగాను, నేడితే కరోనా వచ్చిందన్న నాకు కూడా అన్నాడు. ఆయనకు వచ్చింది, నాకు కూడా వచ్చింది. నాకు కూడా వచ్చింది కరోనా. ఎట్లా పబ్లిక్ మీటింగ్, పెద్ద మీటింగ్ పెట్టాం. 3 days అద్భుతంగా జరిగినాయి. దాదాపుగా లాస్ట్ రోజు 1000 మంది వచ్చారు. ఎంత సంతోషం వేసిందో. లాస్ట్ రోజు అంతమంది వచ్చారు, అంతమందికి వాక్యం అందించాను కదా ప్రభువా, చాలా సంతోషం వేసింది. ఆనందపడ్డాను, తృప్తి పడి ఇంటికి వచ్చేళ్ళకి వచ్చిన కాడిచి తగ్గటమే, వచ్చిన కాడిచి తగ్గుతానే ఉన్నాను. నాకుతో పాటు అది కరోనా అని తెలియక ఇంట్లో వాళ్ళందరికీ తగిలించేసి, వాళ్ళు పాపం తగ్గక నేను తగ్గటం. అప్పుడు మన ఇంట్లో ఇది ఓమిని కారు ఉంది, డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కాక 2,40,000 30,000 అమ్మేశాను. కొత్తది అమ్మేశాను, డబ్బులు కావాలి, తప్పదు మరి. ఎందుకంటే 7 నుంచి అంత లెక్క 4 అడుగులు వేసేలకే అట్లా అంటున్నా నేను. రియల్. నా భార్య పరిస్థితి అయితే ఇంకా ఘోరం అయిపోయింది పాపం. ఆమె అసలు ఇట్ట పట్టుకొని అరిసింది గట్టిగా, ఇట్ట పట్టుకొని అరుస్తా ఉంది. మేము మాలో ఎవరో ఒకళ్ళు పోతారని మాకు డౌట్ వేసేసింది, ఎవరో ఒకళ్ళు పోతారని చెప్పేసి. రియల్. ఎవరిని పిల్లలు వస్తున్నారు పాపం, రానివ్వట్లా, మేము రావద్దు అంటున్నాం. ఎవరు రాబాకండి, అక్కడే ఉండండి. వాళ్ళు భోజనాలు తెస్తున్నారు, ఆడబెట్టుకోండి అంటున్నాం. ఏ తెచ్చినా ఆడబెట్టుకోండి, రావద్దు లోపలికి. ఎందుకంటే ఫుల్ కరోనాతో ఉన్నాం. 26 పాయింట్ వచ్చింది నాకు. మామూలు అక్కడ దాకా నేను నా కారు నేనే నడుపుకుంటూ వెళ్ళిపోయాను హాస్పిటల్కి. నా కారు నేనే నడుపుకుంటూ వెళ్ళిపోయి హాస్పిటల్లో నేను, నా పిల్లలకి, కుటుంబం మొత్తం చూపించుకొని మళ్ళీ రావటం, మళ్ళీ పోవటం, మళ్ళీ రావటం. మాకు చుట్టూ ఇది పెట్టేశారు పోలీసు వాళ్ళు, అక్కడికి ఎవరు పోవడానికి వీల్లేదని చెప్పేసి. ఒకరోజు ఒక బ్రదర్ భోజనం చేస్తానన్నాడు, తేలా 2 అవుతుంది, ఆకలి అవుతుంది. ఈ కరోనాతో మందులు ఎంత తింటే అంత తినబుద్ధి అవుతుంది. టాబ్లెట్లు వేసుకోవాలి, భోజనం తినాలా. ఇదే కరోనా అర్థం కాదు, తినే కరోనా వచ్చినట్టు. ఆయన తేటం మర్చిపోయాడు. నేను ఉండలేక బైక్ వేసుకొని ముసుగు కట్టుకొని ఎవరు కనపడకుండా బయటికి వెళ్ళిపోయి భోజనం పార్సిల్ కట్టించుకొని వచ్చే లోపల ఫోన్ వచ్చేసింది. పాస్టర్ గారు మీరు ఎక్కడ ఉన్నారని. ఎవరండి మీరంటే, నేను సిఐ మాట్లాడుతున్నాను. అమ్మో, నా నెంబర్ మీకెట్ వచ్చేసింది. అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు. సార్ నేను బయట ఉన్నాను. తిరగకూడదని తెలియదా నీకు? ఆకలి అవుతుంది, పో బయటికి, లోపలికి వచ్చేసినంతే. చూసారా ఎంత నిఘా పెట్టారో, ఎంత నిఘాతో ఉన్నారు వీళ్ళారా. అబ్బా ఏడ్చామండి, కన్నీళ్ళుగా వచ్చామండి. టీ మేమే పెట్టుకోవాలి, హీట్ వాటర్ మేమే పెట్టుకోవాలి. మా తమ్ముడు పాపం చూడటానికి వచ్చాడు, మమ్మల్ని చూడటానికి. వాడికి ఎక్కడ మా అమ్మ ఉంది పాపం, మా అమ్మకి ఆమె కూడా వచ్చేసింది మా ద్వారా. పాపం ఎంత ఇబ్బంది పడ్డామో, కానీ అంత ప్రార్థనలో నలిగాము, అంత
ప్రార్థన జీవితం చేశాం. ఖచ్చితంగా ఎవరో ఒకడు పోవాల్సింది మాలో. చాలా సీరియస్ అయిపోయింది. ఆ కరోనా వచ్చిన రోజు సెల్లు ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అందరూ రెస్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోతున్నారు. ఏ పాస్టర్ గారు చూసినా ఏది విఐపిఐ ఏం పెడతారు కదా, రెస్ట్ ప్లేస్ పంపిస్తున్నారు పాస్టర్లు అందరూ. అప్పుడు చచ్చిపోతున్నారు, రోజుకొకరు చచ్చిపోతున్నారు. ఫోటో వస్తుంటే చూస్తుంటే అదిరిపోతున్నాను నేను, చూడలేక పక్కన పడేసే సెల్లు. భయం ముట్టుకొస్తుంది, నా ఫోటో దీంట్లోకి వచ్చిద్దేమని భయం ముట్టుకొస్తుంది. నా భార్య, నేను, ఇంట్లో వాళ్ళందరూ కూడా భయంతో ఉన్నాం. కానీ ఎంత నిబ్బరం చేసుకున్నామో. కానీ ఆ టైంలో ప్రార్థన అద్భుతంగా చేశాం. చెప్పండి హల్లెలూయా. ఒకే ఒక ప్రార్థన చేశా, ప్రభువా నీ సేవ చేయాలనుకుంటేనేమో ఉంచుకో, రెండవది నేను ఇంకా సిద్ధపడాలంటూనే ఉంచుకో, లేదు నా టైం అయిపోయిందంటే తీసేసుకొని చెప్పేసా. అదే ప్రార్థన. నా టైం అయిపోయింది, నీకు వచ్చేసే నాయన అంటేనే తీసేసుకో. లేదు నీ సేవ ఇంకా నేను చేయాలని ఉంటేనే ఉంచు, లేదు నేను ఇంకా సిద్ధపడకపోతే సిద్ధపాటు కోసం అన్నా ఉంచు. మా ఇంట్లో మమ్మల్ని అందరిని అలాగే చేయని చెప్పేసి ప్రార్థన చేస్తాం. దేవుని మహాకృప ఎవ్వరికి ఏం కాల. చెప్పండి హల్లెలూయా. ఎవ్వరికి ఏం కాల. కాకపోతే కారు ఒకటి అమ్మేశాం. తర్వాత దేవుని మహాకృప చేత ఇంకో కారు గిఫ్ట్ వచ్చింది. నోరు లేదా? నా గిఫ్ట్ అయితే మీకు ఇష్టం లేదా? హల్లెలూయా. ఫ్రీగానే కారు వచ్చేసింది, ఏ రూపాయి లేదు. తమ్ముడే పంపించాడు, మా తమ్ముడే పంపించాడు. ఇది ఉంచుకో నా కారు. ప్రియమైన వర్ణాలు ఎందుకు చెప్తున్నానంటే, ఆ టైంలో చేసిన ప్రార్థన బలమైంది. అనన్య కూడా ఈ టైంలో బహుబలంగా ప్రార్థనలో ఉన్నారు. ఎందుకంటే సౌలు తన పరివారముతో పత్రికలు తీసుకొని యెరూషలేము నుంచి ప్రయాణం కట్టాడు దమస్కులోకి వెళ్ళడానికి. దమస్కులోకి ఎందుకు వెళ్తున్నాడంటే, దమస్కులో కూడా ప్రార్థనలో పరులు ఉన్నారు, ప్రార్థనా పరులు స్త్రీలు ఉన్నారు, ప్రార్థనా పరులైన పురుషులు ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారు. వాళ్ళని బంధించాలి, వాళ్ళని హింసించాలి. ఆయనకు అదే ప్రాణాధారం అంట, అదే ప్రాణాధారంగా పెట్టుకున్నాడట. వాళ్ళని హింసించడం, చంపటం అదే ప్రాణాధారంగా పెట్టుకున్నాడు. కాబట్టి ప్రధాన యాజకుల యొద్ద నుంచి ఆ పత్రికలు పొందుకొని ఇప్పుడు దమస్కు ప్రయాణం కట్టాడు. ఈ దమస్కులోకి ఈ పరివారం వస్తున్నారు. ఇక్కడ అననీయ బృందం ప్రార్థన చేస్తుంది, శిష్యుల బృందం ప్రార్థన చేస్తుంది, స్త్రీలు పురుషుల బృందం ప్రార్థన చేస్తుంది. వీరు కన్నీళ్లు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. వీళ్ళ కన్నీటి దెబ్బకి ఆయన కింద పడిపోయాడు. కొట్టు చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. చూద్దాం 3వ వచనం, 9:3. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడు అతడు నేల మీద పడి, నేల మీద పడ్డాడు, నేల మీద పడనోడు పడ్డాడు. దేనికి? ప్రార్థనకి. అర్థమైందా బిడ్డ? ప్రార్థన జీవితం ఎంత విలువైందో తెలుసా బిడ్డ? శత్రువైన మోకాళ్ళు వంచాల్సిందే, శత్రువైన పడిపోవాల్సిందే. ఈ పొదిలిలో మీరు అనుకుంటున్నారు ఇదే సంఘం అనుకుంటున్నా, నేనైతే నమ్మట్లేదు. ఇంకా రాబోతుంది. పడుతున్నారు మీరు ఏడితే, ఏడవకపోతే వాళ్ళు పడరు, నువ్వు పడతావు. నువ్వు ఏడితే వాళ్ళు పడతారు, నువ్వు కన్నీరు గారిస్తే వాళ్ళు లెగుస్తారు. నువ్వు కన్నీరు గారిస్తే నీ కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని వస్తా ఉంటారు ఒక్కొక్క కుటుంబం. బ్రదర్ చెబుతున్నాడు, అన్న కొద్ది మంది అని. ఇక్కడ నేను కొద్ది మంది నమ్మట్లా, ఆ గోడ పడేయాలని చెప్తున్నాను. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాను, పడేయాల్సిందే. పడేయకపోతే నేనన్నా పడేస్తా. ఎడి చెప్పు హల్లెలూయా. ఎందుకు? దేవుడు ఒప్పుకోడు. నీ కన్నీటి ప్రవాహంలో ప్రజలు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజలు బాధల్లో ఉన్నారు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజలు నలిగిపోతున్నారు. నువ్వు కన్నీళ్లు కాచు. సౌలు ఏందండి, మామూలు వ్యక్తి అయినా స్తెఫను చంపించడానికి ఇష్టపడ్డాడు. ఆనాడు ఇంటింట తిరిగి క్రైస్తవులు హింసిస్తున్నాడు, చంపుతున్నాడు. ఇదే నాకు ప్రాణాధారం, ఇదే నా ఉద్యోగం, ఇదే నా డ్యూటీ అని పెట్టుకున్నాడు. ఆ డ్యూటీ చేసే వ్యక్తి దమస్కులోకి వచ్చేలకే కింద పడిపోయాడు. ఎందుకు పడ్డాడంటే వీళ్ళ కన్నీళ్లు, వీళ్ళ ప్రార్థనలు ప్రభువారు చూసి కింద పడేశాడు. అర్థమవుతుందా? అన్ని ప్రాంతాలు వేరు, దమస్కు వేరు.
అన్ని ప్రాంతాల వేరు, దమస్కులో ఉన్న ఉద్యమం వేరు. అన్ని ప్రాంతాల వేరు, దమస్కులో ఉన్న మంట వేరు. నీకు తెలుసా ఆ విషయం? దమస్కులో కింద పడిపోయిన తర్వాత పట్టం చూపుపోయింది. ఏం పోయింది? ఈ లోక సంబంధమైన చూపు పడిపోవాలా ప్రజల్లో? ఎడి చెప్పు. ఈ లోక సంబంధమైన చూపులతో నలిగిపోతున్న ప్రజలు ఉన్నారు, వాళ్ళు కింద పడిపోవాలని ప్రార్థనలోకి. పట్టం చూపుపోయింది. వచ్చి దమస్కులోకి వచ్చాడు, కొనుక్కొని నిద్రపోతున్నాడు. అన్నం లేదు, నీకు లేదు. 3 రోజులు అయింది. 3 రోజులు పెట్టి ఏం చేస్తున్నాడు చదవండి. 3 దినాలు చూపు లేక అన్నపానములేమి కూడా పుచ్చుకొనకుండెను. ఎన్ని రోజులు పెట్టంట? ఎందుకు? దైవ దర్శనం జరిగితే ఏదైనా చేయగలుగుతాడు. గడిగలను చెప్పు. దైవ దర్శనం కలిగితే ప్రజల్లో మార్పు వచ్చేస్తుంది. దైవ దర్శనం రావాలి అంతే. 3 దినాలు ఏమి లేవు. అప్పుడు దేవుడు అననీతో మాట్లాడుతున్నాడు. అననీయ, దమస్కులో ఉన్న అననీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి సౌలుకు ప్రార్థన చేయి. అతను నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. అయ్యా, అతడు యెరూషలేము నుంచి పత్రికలు పొందుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న వారిని బంధించడానికి, హింసించడానికి వచ్చాడు. ఆ విషయం నాకు తెలుసు. కానీ అతడు ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు వెళ్ళు. అతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. గిడిగల్లి చెప్పు. ఆ మాట చదువు ఎంత అద్భుతంగా ఉండదు. 15 వచ్చిన అందుకు నువ్వు వెళ్ళుము, అన్ని జనులు ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపించుకుని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌల సహోదరుడా, నువ్వు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నిండినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కడిగి లేచి బాప్తిసము తర్వాత ఆహారము గట్టిగా లేదు చెప్తారా? అర్థమవుతుందా? నీలో ప్రార్థన ఉంటే ఈ ఉజ్జీవపు జ్వాలలు రగులుతాయి. ఆ రోజు సౌలు ఆ దమస్కులో మారు మనసు పొంది బాప్తిసం పొందుకొని శిష్యుల యొక్క కొన్ని దినాలు ఉన్న తర్వాత అక్కడ ఆయన ద్వారా పుట్టిన ఉజ్జీవం కొరింథీలోకి వెళ్ళిపోయింది. ఆయన ద్వారా పుట్టిన ఉజ్జీవం ఎఫెసీలోకి వెళ్ళిపోయింది. ఆయన ద్వారా పుట్టిన ఉజ్జీవం ఫిలిప్పీలోకి వెళ్ళిపోయింది, మాసిదోనియాలోకి వెళ్ళిపోయింది, ఏథెన్స్ లోకి వెళ్ళిపోయింది, ఈ బెరియాలో కూడా వచ్చింది. అక్కడ పుట్టిన ఉజ్జీవమే ఇది. అక్కడ పుట్టిన ఉజ్జీవమే పౌలు 3 ప్రయాణాలు కట్టాడు. ఏకంగా 3 సార్లు మిషనరీకి వెళ్ళి అనేకమైన ప్రాంతాలు తిరిగి సువార్త అందించాడు. అనేకమైన ప్రాంతాలు కాలినడకని వెళ్ళాడు, ఓడ ప్రయాణం చేశాడు, ఎన్నో ప్రాంతాలు తిరిగి అద్భుతమైన సంఘాలు కట్టిగాడు. కారణం ప్రార్థన. వాక్యం వింటున్న బిడ్డ, ఆ రోజు పుట్టిన ఉద్యమం, దమస్కులో పుట్టిన ఉద్యమే ఈ రోజు మన ప్రాంతానికి వచ్చిన ఉద్యమం. తెలియవుతారా? ఆయన ఉద్యమం అనేది అనేకమైన ప్రాంతాలకు తీసుకెళ్ళిపోయిందండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన తల్లి, నువ్వు చేసే ప్రార్థనలు వ్యర్థమైతే నువ్వు అనుకుంటున్నావా? నేను ముసిలిదాన్ని, నా ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటున్నావా? నేను ఇంట్లో ఒక్కదాన్ని ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నా ప్రార్థన వింటాడు అనుకుంటున్నావా? మేము ఏదో సింగిల్ ఫ్యామిలీ, మా ప్రార్థనలు దేవుడు వింటాడు అనుకున్నావా? మీరు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రభునందు మీరు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలవారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండి ప్రార్థన చేయండి. చెప్పండి. ఎప్పటికీ ఆశ చంపుకోవద్దు. మీలో ఆశను చంపబాకండి. మోకాళ్ళు ఉంచే జీవితం రానండి, కన్నీరు గార్చే జీవితం రానండి. దేవుడు మీ అందు ఉన్నాడు. ఈరోజు ప్రార్థన వ్యర్థమవుతాయా? చెప్పండి. వ్యర్థం కావు. ఎట్టి పరిస్థితులు వ్యర్థం కావు. నువ్వు కాచే ప్రతి కన్నీటి బొట్టుకు, మోకాళ్ళు వచ్చే ప్రతి దానికి అనేక మంది సౌలు ఈ ప్రాంతాలు లేచుదురుగాక. అనేక మంది సౌలు లేచుదురుగాక. కఠినంగా అంటారు, తాగుబోతే అబ్బా అంటారు, అట్టాటోళ్ళు కూడా వస్తారు. ఎవరు లేదా మీకు? చెప్పలేదు గట్టిగా, గట్టి చెప్పాలి. అట్టాటోళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. ఎక్కడికి దేవుడు లేపుతాడు, నువ్వు కాచే కన్నీటి బొట్టుకి.
అనేక మందిని లేపు దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన జీవితం ఉంచండి. దమస్కులో పుట్టిన ఉద్యోగం పొదిల్లో పుట్టును గాక, ఈ బెరియాలో పుట్టును గాక, అటువంటి ప్రార్థన యోధులు లేచుదురు గాక. తల ఉంచండి, చిన్న ప్రార్థన చేస్తాం. తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడే చెప్పాను కదా, ఉంచుతారా మోకాళ్ళు? చూద్దాం మీరు ఎట్లా ఉంచుతారు. ఐదు పెద్ద మోకాళ్ళు అంటే ఎట్లుంటే చూద్దాం. కుర్చీలో ఉన్నాక లేచి నిలబడదాం. మీరు మీ పెద్దోళ్ళు మిమ్మల్ని మోకాళ్ళ మీద ఉంచమని కానీ లేచి నిలబడండి. మీరందరూ మోకాళ్ళు ఉంచండి. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ఒక అద్భుతమైన ప్రార్థన చేద్దాం దేవుడి సన్నిధిలో. అననీయకున్న ప్రార్థన నీలో రావాలి, శిష్యులకున్న ప్రార్థన నీలో రావాలి, స్త్రీలకున్న ప్రార్థన నీలో రావాలి. ఎలియాజరు పనివాడే దమస్కు ప్రాంతంలో పుట్టిన ఒక వ్యక్తి యజమానుడి దగ్గర ప్రార్థన అనుభవం నేర్చుకున్నాడు. యజమానుడి దగ్గర ప్రార్థన అనుభవం నేర్చుకున్నాడు. యజమానుడి దగ్గర ప్రార్థన అనుభవం నేర్చుకొని ఆ ప్రాంతం వెలిగించడానికి ఒక దీపములాగా మారిపోయాడు. నువ్వు ఒక ఎన్నిక లేని వ్యక్తిని గుర్తుపెట్టుకోగా, నువ్వు ఒక ఎన్నిక లేని వ్యక్తులైన పర్లేదు, నీలో ప్రార్థన ఉంటే ఈ ప్రాంతాలు వెలిగించబడతాయి, ఈ ప్రాంతాలు కదిలించబడతాయి, ఈ ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చింది, ఈ ప్రాంతంలో మంట రగుంది. ఒక ఎలియాజరు లాగా ప్రార్థన చేస్తామో తెలుసు. 10 గంటలు మోకాళ్ళు వచ్చినట్టు బిడ్డ, నోరు లేని గంటలు 10 గంటలు మోకాళ్ళు వచ్చినట్టు బిడ్డ. దేవుడు నీకు నోరిచ్చాడు, భారం లేదా? నీ రక్తం ఇంకా మారలేదా? వాళ్ళ కోసం భారం లేదా? నీ రక్త సంబంధికుల కోసం నువ్వు కన్నీళ్ళు ఎవరు కారుస్తారు? నీ బంధువుల కోసం నువ్వు కాచపోతే ఇంకెవరు కారుస్తారు? నీ స్నేహితుల కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే ఎవరు చేస్తారు? ఇంకా ఈ పొదిని కొంతమంది మారాలంటే నీ చేతిలో దేవుడు పెట్టాడనే సంగతి నీకు తెలీదా? దుర్దినములు రాబోతున్నాయి. ఈ దుర్దినములు రాకముందు ప్రార్థన జీవితం కలిగి ఉండు. అయ్యా, నోరు తిరుగుతారా? ప్రార్థన చేస్తాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రార్థన చేస్తారని అడుగుతున్నాను. ప్రార్థన జీవితం రాయండి. ఈ ప్రాంతంలో దేవుడు సఫలం తీసుకొచ్చిగా కన్నీళ్ళుగా వచ్చి ప్రార్థించింది. బావి దగ్గర మోకాళ్ళు వచ్చితే, బావి దగ్గర ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఫలితాన్ని చూపించాడు. వెంటనే ఫలితమును అనుభవించినట్టుగా ఎలియాజరు జీవితంలో జరిగింది. దమస్కులో ఉద్యోగంతో కూడిన ప్రార్థన చేస్తే మూర్ఖులైన సౌలు లాంటి వాళ్ళు పడిపోతారు. ఈరోజు తాగుబోతులు మారాలా ప్రార్థన చేస్తున్నారు, తిరుగుబోతులు మారాలా ప్రార్థన చేయండి, శోధగాళ్ళు మారాలా ప్రార్థన చేయండి, వ్యభిచారులు మారాలా ప్రార్థన చేయండి, సినిమా పిచ్చోళ్ళు మారాలా ప్రార్థన చేయండి, చీకటిలో నలిగిపోతున్న వాడు మారాలా ప్రార్థన చేయండి. స్త్రీలారా ప్రార్థన చేయండి. రెండు చేతులు పైకి ప్రార్థన. ప్రతి భక్తుడు దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వృధా చేయకండి. దయచేసి వృధా చేయకండి. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసి, నీ రక్త సంబంధికులు నరకాన్ని పోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ కోసం నువ్వు కన్నీరు కావచ్చు. బీడీలు, మందు, సిగరెట్లు, గుట్కాలు, ఖైనీలు, సినిమాలు, జూదాలు, ఎన్నో 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 వాటి కోసం కన్నీరు కాస్తారు. దయచేసి మీ మామయ్య కోసం కానీ, మీ అత్తయ్య కోసం కానీ, మీ తల్లిదండ్రుల కోసం కానీ,
మీ కుటుంబ సభ్యులు మీకోసం ప్రార్థించారు. ప్రతి ఒక్కరూ ప్రార్థించినట్టు దేవుడు మీ ప్రార్థనలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. సంస్థ ప్రతి ఒక్కరు నోటేసి ప్రార్థించి ప్రభా యేసయ్యా అని చెప్పేసి ప్రార్థించి నైనా నైనా అని చెప్పేసి ప్రార్థించి దేవుడు నీతో మాట్లాడాడు. పడిచెవులు పెట్టబాక, పడిచెవులు పెట్టబాక. నువ్వు మోకాడు నుంచి 2 నిమిషాలే పెట్టాను, 2 నిమిషాలే పెట్టాను. గంటల తరబడి మోకాడు వచ్చిన జీవితాలు ఉన్నాయి బిడ్డ. గంటల తరబడి కన్నీళ్లు దాచిన బిడ్డలు ఉన్నారు బిడ్డ. కృప కొరకే నీ దయ కొరకే నీ కృప కొరకే నీ దయ కొరకే నీ కనికరము కొరకే నా యేసయ్యా నీ కనికరము కొరకే ప్రార్థించుచున్నామయ్యా యేసయ్యా కనిపెట్టుచున్నామయ్యా యేసయ్యా కనిపెట్టుచున్నామయ్యా ప్రార్థించుచున్నామయ్యా యేసయ్యా కనిపెట్టుచున్నామయ్యా యేసయ్యా కనిపెట్టుచున్నామయ్యా. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. దేవా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఎలియాజరు అబ్రహాం ఎంత ప్రార్థనాపరులు, వారి ప్రార్థన బట్టి శత్రువులు నాయన ప్రార్థనాపరులుగా మార్చబడ్డారు. వారు కూడా నాయన మోకాళ్ళ మీదకి వచ్చారు, వారు కూడా ఉపవాసంలోకి వచ్చారు. వారే కాదు నాయన, వారి దగ్గర ఉన్న నూరులోని జీవాలు కూడా మోకరిస్తున్నాయి. ఎంత నాయన ప్రార్థన ప్రభావం వారిలో ఉందో తండ్రి, అట్టి ప్రార్థన ప్రభావం మా అందరి మీదకి, చిన్నవారి మీదకి, పెద్దవారి మీదకి, యవనస్తుల మీదకి, వృద్ధుల మీదకి, అందరి మీదకి వచ్చిన దాకా చూపండి. నాతో మాతో అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అలాగే ఆశీర్వాదం తీసుకుందాం. ఆశీర్వాదం తీసుకుందాం. కళ్ళు మూసుకోండి. మన తండ్రి అయిన దేవుని దయయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక సన్నిధి సావాసం తోడు కాపుదల చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఎత్తబడిన లేఖనాలకును ఆయన కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.